మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఈ వారం 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఉన్నటువంటి వార ఫలితాల్లో అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే, మేషరాశిలో ఒక అద్భుతమైనటువంటి కాంబినేషన్ ఏర్పడింది. రవి గురువులు చాలా మంచి కాంబినేషన్ అండి. అయితే ఈ రవి గురువులు ఉండగా 25వ తేదీ నుంచి శుక్రుడు వచ్చి అక్కడ చేరుతున్నాడు. సహజంగా శుక్రుడు ఇప్పుడు ఉన్నది మీనంలో ఉన్నాడు. రవి, మన రాహువు, బుధుడు మరియు కుజుడితో కలిసి ఉన్నాడు, అక్కడ ఉన్నాడు. అయితే ఈ కుజుడు, శని కుజుడు కలిసి కుంభంలో ఉండగా ఆయన 24వ తేదీ నుంచి మారిపోతున్నాడు. సో ఈ వారంలో కుజుడు మరియు అదేవిధంగా శుక్రుడు మారుతున్నారు. బుధుడు ఎలాగో వక్రించున్నాడు మీన రాశిలో. అయితే ఈ కాంబినేషన్స్ని బట్టి మనకి చూసుకున్నట్లయితే కన్యారాశిలో కేతువు, కుంభంలో శని ఉన్నాడు. వీటిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారి రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి వాటిలో బాగా కలిసి రానుంది అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా చెప్పుకుందాం. ఏ పరిహార మార్గాలు చేసుకోవాలో కూడా చెప్పుకుందాం. ముందుగా మేషలగ్నము, మేషరాశి. మీకు రాశిలో రవి గురువుల యొక్క సంబంధం ఏర్పడిందండి. ఇప్పుడు దాంతోపాటు శుక్రుడు కూడా వస్తున్నాడు. అంటే ఇంకో శుభగ్రహం వచ్చి చేరుతుంది. దీని ప్రభావం ఏమిటి, ఎలా ఉంటుంది, ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇది ఒక గొప్ప కాంబినేషన్. ఎటువంటి వాటి గొప్ప కాంబినేషన్ అండి? ఏమిస్తుంది ఇది? ప్రతి వ్యక్తికి ఏం వస్తుందని తెలుసుకోవాలిగా. మంచి ఆధ్యాత్మిక యోగాన్ని, అంటే ఏమిటంటే ఆధ్యాత్మిక యోగమా అంటే ప్రతి ఒక్కరికి ధనయోగమే కావాలి. ఆధ్యాత్మిక యోగం మించిన యోగం మరొకటి లేదు. ఆధ్యాత్మిక యోగంలో దైవ అనుగ్రహం ఉంటుంది. దైవానుగ్రహంతో అన్నీ నడుస్తాయి కాబట్టి గొప్ప ఆధ్యాత్మిక యోగము, సంతాన యోగము, రాజకీయంగా బలపడేటువంటి యోగము, ఈ మూడు కూడా బలంగా మీకు రవి గురువులు రాశిలో సంచరిస్తున్నాడు కాబట్టి మీకు కలిగి తీరుతాయి. అలాగే పేరు ప్రఖ్యాతలు రావడం, ప్రమోషన్స్ రావడానికి చాలా మట్టుకు ప్రభావం చూపిస్తుంది ఈ గ్రహస్థితి అనేటువంటిది. అలాగే ధనాధిపతి కూడా రాశిలోకి వచ్చాడు కాబట్టి 25వ తేదీ నుంచి కొంచెం ఫైనాన్షియల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఈ 24వ తేదీ నుంచి కుజుడు వచ్చి చేరుతున్నాడు బుధుడి దగ్గరికి. అంటే ఏమిటి, మరలా కాస్త మీరు 24వ తేదీ నుంచి అప్పులు ఇవ్వడము, అప్పులు తీసుకోవడము, ఎవరితోనైనా కమ్యూనికేషన్ చేయడము, లేకపోతే అప్పుల ద్వారా ఏదైనా మిస్కమ్యూనికేషన్స్ అవ్వడం, ఇటువంటివి మళ్ళా కుజబుధులు మనకి 12వ స్థానం అంటే న్యాచురల్ 12th హౌస్ మీన రాశిలో రాహుతో కలిసి కలుస్తున్నాడు. ఇది కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం. కుజరాహులు కలుస్తున్నారు, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. కుజరాహులు కలుస్తున్నందుకు ఏంటి, విపరీతమైన ఖర్చులు, ఇన్వెస్ట్మెంట్స్, తెలియకుండానే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేయడం లాంటివి చేయకండి, తెలుసుకొని చేయండి. ఇక్కడ వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్ చేసేసాము, అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసాము, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారు. ఇవి పొరపాటును కూడా తొందరపాటు పడి చేయకండి. కాకపోతే మీకు ప్రాపర్టీస్ కొనుగోలు చేయడానికి, అలాగే మీరు ఏదైనా ఒక కొత్త విద్య నేర్చుకోవడానికి చాలా అనుకూలంగా ఉంది. అదేవిధంగా ఈ వారం మీకు సంబంధం కుదుర్చుకోవడానికి, వివాహ సంబంధాల ప్రయత్నాలు చేస్తుంటారు కదా, ఆ రకంగా వివాహ ప్రయత్నాలకు చాలా బాగుందండి చెప్పాలంటే. వ్యాపార లాభాలు కొంచెం ఒడిదుడుకులుగా ఉంటుంటాయి. వ్యాపారపరంగా గ్రోత్ ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే మరి కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయా? విదేశాల్లో ప్రయత్నం చేసేటువంటి వారికి వస్తాయి, వచ్చి తీరుతాయి. మరి మీరు ఏ పరిహార మార్గం చేసుకుంటే బాగుంటుంది? ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, 12వ స్థానంలో కుజుడు, రాహు ఉన్నాడు కాబట్టి ఏదైనా అమ్మవారి ఆలయం, అందులో దుర్గా ఆలయం కానీ, ఆంజనేయ స్వామి ఆలయం కానీ, స్కందుడు ఆలయం కానీ అక్కడికి వెళ్ళి ఏదైనా సేవ చేయండి. సేవని మించినటువంటి భగవత్ చింతన మరొకటి లేదు. గుర్తుపెట్టండి, సేవ ఏమంటే టెంపుల్స్ లేవు, ఇంకొక ఎక్కడికైనా వెళ్ళి హాస్పిటల్గా ఎక్కడికి వెళ్ళి సేవ చేయండి. సేవ ద్వారా మీకు పాప సంబంధించినటువంటి కాంబినేషన్ ఇబ్బంది పడకుండా, అంటే మీకు ఆ ఎఫెక్ట్ బ్యాడ్గా పడకుండా ఆపుతుంది. గుర్తుపెట్టుకోండి.
అలాగే సూర్య నమస్కారాలు చేసుకుంటూ సూర్యుడిని చూస్తూ లలిత అమ్మవారి స్తోత్ర చదవడం కానీ, సూర్యభగవానుడిని చూస్తూ దత్తాత్రేయుని యొక్క స్తోత్ర పఠనం చేయడం కానీ చేయండి. ఇవి గనక చేసినట్లయితే ఖచ్చితంగా మీకు మీరు ఏదైతే అనుకుంటుంటారో, మీరు ఏదైతే సంకల్పం అనుకుంటారో, మీరు ఏదైతే ప్లానింగ్ చేస్తుంటారో, అంటే మీకు ఇప్పుడు ఇదంతా గుర్తింపు వచ్చేటువంటి సమయము ఈ కాంబినేషన్ ఉండడం వల్ల. కాబట్టి ఇవి చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. మనం లాస్ట్ ఇయర్ డిసెంబర్ నుంచి కూడా చెప్తూనే ఉన్నాం. ఫిబ్రవరి వచ్చినప్పటి నుంచి బాగా పెరుగుతుంటాయి ఇబ్బందులు అనేటువంటిది. అయితే ఎందుకు అంటే కారణం శని కుజులు కలయిక, దాని తర్వాత కుజరాహువుల యొక్క కలయిక. మరి జన్మజాతకం లేదండి, ఇప్పటివరకు మీరు వార ఫలాల్లో ఫలానా లగ్నం ఫలానా రాశి అని చెప్పారు, నాకు జన్మజాతకం లేదు ఎలాగా అంటే నేను చెప్పేది ఒకటే, ఈ కాంబినేషన్ ఏర్పడినప్పుడు జాతకం తెలియని వాళ్ళు కూడా చేయవలసిన రెమెడీ ఏమిటి ఒకటే గుర్తుపెట్టుకోండి. మీకు దగ్గరలో ఆలయాలు ఉన్నాయి, చక్కగా వెళ్ళి ఆలయానికి అక్కడ రావి చెట్టు ఉండేటువంటి ఆలయాలు ఉంటాయి, రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్నటువంటివి. అటువంటి ఆ యొక్క వృక్షములు ఆ శివకేశవులు ఉంటారు, బ్రహ్మ విష్ణు రుద్రులు సమానంగా చెప్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళి చక్కగా మీరు ఇంట్లో నుంచే ఒక రాగి చెంబులో, కాకపోతే మామూలు చెంబు అయినా పర్లేదు, గ్లాస్ అయినా పర్లేదు, అందులో నీరు, అందులో కొంత పసుపు కుంకుమ గంధం కలిపిన నీటితో వాటి చుట్టూ ప్రదక్షిణం చేసి వాటి మీద ఆ సర్పము ప్రతిష్ఠ చేసినవి ఉంటాయి అక్కడ, వాటి మీద అభిషేకంగా వెయ్యండి. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే న్యాచురల్గా మనకి గోచారంలో సర్ప దోషం ఏర్పడుతుంది. కుజరాహువులు కాంబినేషన్ ఈజ్ ఆల్సో సర్పదోషం, శని కుజ ఈజ్ ఆల్సో సర్పదోషం. మీ పర్సనల్ చార్ట్లో ఉన్నటువంటి సర్పదోషము గోచారంలో జరిగినప్పుడు ఎఫెక్ట్ ఉంటుంది ఎవరికైనా సర్పదోషం ఉన్నవాళ్ళు. అవన్నీ నాకు తెలియదు, అసలు జాతకమే లేదండి, ఇంకెక్కడ సర్పదోషం చూసుకోవాలనుకునేటువంటి వారు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇది చేయగలిగితే మీకు ఎటువంటి అకాలంగా వచ్చే ఇబ్బంది రాదు. చాలా సింపుల్ రెమెడీ, దీనివల్ల మీకు పెద్దగా ఖర్చు అయ్యేదే ఉండదు, కానీ ఫలితం బాగుంటుంది, మీరు ఇబ్బంది పడకుండా ఉంటారు. ఇక రెండవది ఏంటంటే మీకు అలాంటి ఈ ఆలయం లేదు మీకు దగ్గరలో, నవగ్రహాలు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి చక్కగా కుజుడు రాహు ఈ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి ఒకటి. ఇక మరొక విషయం ఇక్కడ ఏమిటి అంటే ఈ యొక్క ఈ శని కుజరాహువులు ఉండే నవగ్రహాలు కూడా లేవనుకుందాం కాసేపు, అంటే దగ్గరలో లేవు, వేరే ఏదో దేశంలో ఉన్నాం అనుకోండి, అప్పుడు మీరేం చేయండి అంటే మీరున్న ప్రదేశంలోనే 2 దీపాలు వెలిగించుకోండి, ఒకటి కుజుడికి ఒకటి రాహుకి అనుకోండి. ఓం కుజాయ నమః ఓం రాహవే నమః అని కూడా అనుకోవచ్చు. ఒక 10 నిమిషాలు అనుకొని ఆ 2 దీపాలు దండం పెట్టుకుంటే కుజరాహువులు కలయిక ద్వారా మీకు వచ్చేటువంటి ఇబ్బంది రాదు. గోవులకు గనక ఏదైనా తినిపించాలి అనుకుంటే బెల్లము క్యారెట్లు తినిపించండి. ఇది ప్రధానంగా అందరూ చేయవలసిన విషయం. ఎందుకంటే అంతా ఒక యుద్ధ వాతావరణం కానివ్వండి, గొడవలు కానివ్వండి, మత కల్లోలు కానివ్వండి, గందరగోళం కానివ్వండి, అరెస్టులు కానివ్వండి, ఇవన్నీ ఒక 4-5 నెలల ముందు నుంచే మనం ప్రిడిక్ట్ చేసుకుంటూ వస్తున్నాం. ఎందుకంటే పరాశర మహర్షి చెప్పాడు మనకిది, ఇదేదో మన సొంతం కాదు, పరాశరుడు చాలా స్పష్టంగా చెప్పాడు, అయ్యా కుజశనులు కుజరాహువులు కలిసినప్పుడు ఇటువంటివి వస్తాయని. అయితే ఇక్కడ ఈ కాంబినేషన్ కలిసినప్పటికీ మన పర్సనల్ చార్ట్లో కనుక బాగుంటే ఏమీ కాదు, అంటే మీ లగ్నం బాగుంది, డోంట్ వరీ, మీకేం అవ్వదు. మీ ధనాధిపతి బాగున్నాడు, ధనానికి ఎటువంటి లోటు రాదు, లోకం ఎలా ఉన్నా కానీ ఏదో రూపంలో. కొంతమంది చూడండి, ఇప్పుడు కరోనాలో కొంతమంది సంపాదించుకున్నారు బాగా, కొంతమంది కరోనాలో ఇబ్బంది పడ్డారు. ఏమిటి, వాళ్ళకి ధనయోగాలు ఉన్న వ్యక్తికి సంపాదన కూడా జరుగుతుంది. అలాగే మీ ప్రయత్నము, మీరు ఏ దిశలో నివసించాలి, మీ సంతాన పరిస్థితి ఏమిటి, మీ వివాహ పరిస్థితి ఏమిటి, మీ యొక్క ఉద్యోగ పరిస్థితులు ఏమిటి, వ్యాపారమా, విదేశమా, స్వదేశమా, ఇన్వెస్ట్మెంట్సా, లేకపోతే మీ లైఫ్ ఎక్కడ టర్నింగ్ అవ్వబోతుంది, ఇవన్నీ కూడా మీ పర్సనల్ చార్ట్లోనే ఉంటాయి. కానీ గోచారము కొంతవరకే ఎఫెక్ట్ మీకు చూపిస్తుంది. కాబట్టి రకరకాల టైటిల్స్ పెట్టేసి భయపెట్టేసేట్టు ఉంటాయి కొన్ని. ఇంకా వాళ్ళ వ్యాపారం వారిది, ఇప్పుడు ఏం చేస్తాం, ఎవరిని ఏమీ అనలేవు. ఇప్పుడు మేము అడిగినా కూడా ఎలా ఉంటుందంటే, ఏమిటంటే ఇలాంటి టైటిల్ పెట్టారు ఏంటంటే జనాలు భయపడతారు కదా అంటే, సార్ కనీసం ఆ మాత్రం టైటిల్ పెట్టకపోతే చూడట్లేదు అంటున్నారు. అందుకని నేను చెప్పేది ఒకటే, ఒకటి బాగా అర్థం చేసుకోండి. నా వీడియోల్లో కూడా ఎవరైనా అలాంటి టైటిల్ ఏదైనా వాళ్ళు పెట్టేతే కనుక మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, లోపల వీడియో ఓపెన్ చేసి ఫస్ట్ వినండి, విని అప్పుడు మీరు ఏ జాగ్రత్త తీసుకోవాలో తీసుకోండి. నేను మాత్రం పొరపాటును కూడా ఏదో భయంకరంగా ఏదో అయిపోతుంది ఈ రాశి వారికని ఎక్కడా చెప్పను. ఎందుకంటే జ్యోతిష్ శాస్త్రం భయపెట్టేది కాదు, దారి చూపించేది. ఇంకొక విషయం ఏంటంటే మన జాతకాలు వాస్తులు ఎలా ఉన్నా
అమ్మవారిని నమ్ముకొని, మీ స్వశక్తిని నమ్ముకొని, అమ్మవారు నాకుంది, నాకేంటి భయం అని చెప్పి ధైర్యంగా అడుగు వేసేవాడికి ఆ అమ్మవారే పక్కన నుండి అమ్మలా నడిపిస్తూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మీరు ఈ పరిహారం చేసుకుంటూ మీ యొక్క పర్సనల్ చార్ట్ కూడా చూసుకొని మీరు అభివృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.